పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఆత్మార్పణ దినంగా పాటిస్తూ కార్యక్రమం నిర్వహించింది. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా పాటిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములకు ఘన నివాళులర్పించారు. ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరువలేనిదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తెలుగువారి ప్రతిష్ట కోసం ప్రాణత్యాగం చేసి అమరుడయ్యారని అన్నారు. త్యాగమూర్తుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నెలకొల్పబోతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు మార్చామన్నారు. ఆయన ఆత్మార్పణ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి దోహదం చేసిందన్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం తర్వాత తెలుగు రాష్ట్రం ఏర్పడిందన్నారు. నేను ముందే చెప్పాను, పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ పెడతామని. అదే కాకుండా ఇంకొక పక్కన తెలుగు యూనివర్సిటీ పెడతాం, ఇంకో పక్క ఇక్కడనే మీరు మిత్రులు చెప్పారు, ఏదైతే అమరావతిలో మెమోరియల్ పెట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకునే విధంగా ఏం చేయాలో అవి కూడా చేస్తాం. అదే సమయంలో పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఇంటిని కూడా ఒక మెమోరియల్గా తయారు చేసి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారని చంద్రబాబు విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రం తిరోగమనం వైపు నడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి, పోలవరాన్ని నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. 2019లో నెత్తిన చేయి పెట్టి ఆస్తులు రాయించుకునే పరిస్థితి తెచ్చారన్నారు. కేంద్రంలో పరపతి పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు మంచి జరుగుతోందన్నారు సీఎం చంద్రబాబు. 1924లో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాళ్ళ త్యాగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి, ఇలాంటి వాళ్ళ వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు నాకు తప్పలా, మా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పలా, కొంతవరకు అందరం బాధితులమే. ఇదిలా ఉంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. మహనీయుల వర్ధంతి, జయంతిలు చేయాలని, భవిష్యత్తు తరాలకు వారి సేవలను తెలిసేలా చేయాలన్నారు. విజన్ 2047తో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ 24 కూర్చొని రేయింబౌళ్లు కష్టపడి అందరి సలహాలు, సూచనలు తీసుకొని 2047 విజన్ డాక్యుమెంట్ ని తీసుకెళ్లి అది సంపూర్ణంగా మనందరం చెయ్య కలిపి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది $2.2 ట్రిలియన్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు పొట్టి శ్రీరాములు గారికి సాధించిన ఆయన బలిదానానికి నిజంగా నివాళి ఏర్పాటు చేసినట్టు అవుతుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో గట్టిగా మాట్లాడాలని అభిమానులు కోరారు. వర్ధంతి కదా, అరిస్తే బాగోదు అంటూ పవన్ చలోక్తి విసిరారు.